మీరు నెలకి 4000 రూపాయలు సేవ్ చేస్తున్నా 40000 రూపాయలు సేవ్ చేస్తున్నా మీకు మీ ఫ్యామిలీకి ఈవెన్ మీ పిల్లల ఫ్యూచర్ కి సరిపడే మంచి పాలసీలు రెండు పాలసీల గురించి వాళ్ళ వీడియోలో మాట్లాడతాను. అండ్ ఈ పాలసీలు ఏవి స్టాక్ మార్కెట్ కి లింక్ అయినవి కాదు. అంటే మార్కెట్ పెరిగితే పెరగడం పడితే పడిపోవడం కాదు. ఫిక్స్డ్ రిటర్న్స్ ఇచ్చే పాలసీస్. అవి ఎలాంటి పాలసీలు అంటే ఫ్యూచర్ లో మీ డబ్బుల్ని 3 రెట్లు 4 రెట్లు పెంచుతూ మీరు అలా వేస్తున్న డబ్బులు ఎప్పుడైనా మీకు వెనక్కి కావాలనుకుంటున్నా మీకు ఆ డబ్బుల్ని బ్యాక్ ఇస్తూ ఒకవేళ బ్యాక్ తీసుకోకూడదు నాకు అర్జెంట్ అవసరం ఉందన్న పాలసీల్ని పెట్టి మీరు లోన్ తీసుకునే అవకాశం. మరీ ముఖ్యంగా పాలసీ వేస్తున్న దానికి ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి పెద్ద మొత్తంలో ఈ పాలసీలు అయితే 2,70,00,000 వరకు వాళ్ళ ఫ్యామిలీకి బీమా సౌకర్యం కూడా ఈ పాలసీల్లో ఉంది. హెడ్ లైన్స్ మాత్రమే కాదు వీటికి సంబంధించిన పూర్తి టర్మ్స్ అండ్ కండిషన్స్ ని కూడా ఈ వీడియోలో వివరిస్తూ నేనైతే ఏ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ఫ్యూచర్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ పరంగాను బీమా పరంగా నాకు ఏదైనా జరిగితే నా ఫ్యామిలీకి ఎంత డబ్బులు వెళ్ళాలని వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవాళ వీడియోలో మీకు ఉండబోతుంది. ఇవి జస్ట్ పాలసీ రిలేటెడ్ గానే కాదు మీరు ఈ ఒక్క వీడియోని ఎక్కడ ఎండ్ చేయకుండా కంప్లీట్ గా లాస్ట్ వరకు చూడగలిగితే ఈ వరల్డ్ లో మీకు ఎవరు ఏ పాలసీ అమ్మాలనుకుంటున్నా వాళ్ళని ఏ రైట్ క్వశ్చన్స్ మీరు అడగాలి, ఆ పాలసీ వేయడం ద్వారా మీకు ఎలాంటి లాభం ఉంటుంది అండ్ ఎలాంటి నష్టాలు ఉంటాయి, ఎలాంటి రిటర్న్స్ ఉంటాయి, ఎలాంటి బెనిఫిట్స్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నిటినీ కూడా ఏమీ చదువు రాని వాళ్ళు కూడా వీటి రిలేటెడ్ గా ఫైనాన్షియల్ గా అవేర్నెస్ లేని వాళ్ళు కూడా అర్థం చేసుకునే విధంగా ఇవాళ వీడియోని సింప్లిఫై చేసి మేమండ్ మా టీం మెంబర్స్ మీ ముందుకు తీసుకురావాలని చాలా ఎఫర్ట్స్ పెట్టాం. వీడియోని చూడండి మీకు చాలా కొత్త విషయాలు ఈ వీడియో ద్వారా తెలుస్తాయి. మీకు అలా తెలిసాయి అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి సో దట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ మరికొన్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. ఫస్ట్ నేను మీకు ఈ పాలసీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పాలసీ యొక్క బ్రౌచర్ ఇది. జనరల్ గా మీ ఏజెంట్స్ కూడా మీకు ఇవి చూపిస్తూ ఉంటారు కదా. సో ఈ పాలసీలో ఉన్న మెయిన్ పాయింట్ ఇదే. 32 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి 32 ఇయర్స్ ఏజ్ ఉన్న వ్యక్తి సంవత్సరానికి 5 లక్షలు అంటే నెలకి 41,600 రూపాయలు. నేను మీకు చెప్పాను కదా 40,000 సేవ్ చేస్తున్న వ్యక్తికి 4,000 సేవ్ చేస్తున్న వ్యక్తికి ఇద్దరికి చెప్తానని. ఫస్ట్ కొంత ఎక్కువ సేవ్ చేస్తున్న వాళ్ళకి చూద్దాం. మీరు కేవలం 12 సంవత్సరాలు కడితే చాలు సంవత్సరానికి 5 లక్షలు అంటే 12 సంవత్సరాలకి ఇంటూ 5 లక్షలు వేస్తే 60 లక్షలు. మీరు 60 లక్షల దగ్గరగా ఈ పాలసీ కోసం మీరు ప్రీమియం కట్టి ఇంకొక 18 ఇయర్స్ మీరు కామ్ గా వదిలేస్తే 12 సంవత్సరాలు కడతారు ఇంకొక 18 సంవత్సరాల కామ్ గా వదిలేస్తే మీరు కట్టిందంతా 60 లక్షలు. మీకు వస్తున్నదంతా 2,70,00,000 అంటే సుమారుగా మీ డబ్బులు 4.5 రెట్లు పెరిగింది. అండ్ అదే కాదు మీరు కడుతున్న ప్రీమియం టైంలో మీకు ఏదైనా జరిగింది అనుకోండి ఇక్కడ చూడండి గ్యారంటీడ్ డెత్ బెనిఫిట్ కూడా మన ఫ్యామిలీకి 2,70,00,000 వరకు ఇస్తారు. పేరు చెప్తాను డీటెయిల్స్ చెప్తాను బట్ దానికి ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ ని కూడా చెప్పాలి కదా. అది చెప్పే ముందు 4,000 రూపాయలు సేవ్ చేస్తున్న వాళ్ళకి ఇంకొక పాలసీ ఉందన్నా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి ఇది ఆ పాలసీ. సంవత్సరానికి 53,000 అంటే సుమారుగా 4,400 రూపాయలు పడుతుంది కదా. అలా మీరు ఒక 20 సంవత్సరాలు కట్టారనుకోండి మీరు టోటల్ గా కట్టింది 10,41,000 అనమాట. కానీ నెక్స్ట్ ఇంకొక 5 సంవత్సరాలు మీరు ఆగితే అంటే 20 సంవత్సరాలు కడతారు ఒక 5 సంవత్సరాలు ఆగుతారు 25వ సంవత్సరం మీకు ఎంత వస్తుందో తెలుసా 30,90,000 అంటే సుమారుగా మీరు ఎంతైతే కట్టారో 10 లక్షలు 3 రెట్లు పెరిగింది. అది కాదు అసలు బెనిఫిట్ ఇక్కడ. ఇన్ బిట్వీన్ అలా కడుతున్న వ్యక్తికి నేచురల్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చి చనిపోయినా యాక్సిడెంటల్ గా ఏదైనా చనిపోయినా సరే 33 లక్షలు వాళ్ళ ఫ్యామిలీకి బీమా సౌకర్యం కూడా ఇది ఇస్తుంది. అండ్ ఏదైనా ఒక పాయింట్ లో మీరు డబ్బులు తీసేసుకోవాలనుకున్నా ఏ సంవత్సరం మీరు ఎంతెంత కట్టుంటే ఎంతెంత డబ్బులు తీసుకువెళ్ళచ్చు అనేది కూడా క్యాష్ ఫ్లో లో గమనించవచ్చు. అండ్ మీకు ఏదైనా అవసరం ఉండి డబ్బులు వెనక్కి తీసుకోవడం కాకుండా లోన్ తీసుకోవాలనుకున్నా ఈ పాలసీని పెట్టుకొని ఈ కంపెనీ వాళ్ళు మీకు లోన్ ని కూడా ఇస్తారు. ఇలాంటి పాలసీని మీరు వేయకపోతే ఎంత నష్టపోతున్నారు అనేది ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. ఇక్కడ వరకు మీకు తెలిసింది హెడ్ లైన్స్. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా బ్రేక్ చేసుకొని వెళ్తాను. ఇక్కడ నుంచి నేను ఏదైతే మీకు చెప్పబోతున్నానో అది టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇది మీకు అర్థమైతేనే రేపు మీకు ఎవ్వరు ఏ పాలసీ అమ్ముతున్నా దాని గురించి ఈజీగా తెలుసుకోవచ్చు. లేదంటే మీకుంటున్న వీక్నెస్ తో మీ పిల్లల చదువు కని మీ పిల్లల బెనిఫిట్ కని లేదా అది వేస్తే ఇలా అవుతుందని మీ ఎమోషన్స్ ని మీకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ దగ్గరలో ఉంటున్న ఏజెంట్స్ వాడుకొని మీ దగ్గర లేనిపోని పాలసీలను వేయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు అవేర్నెస్ ని తెచ్చుకోండి, మొత్తం తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత కూడా తీసుకోవాలనుకున్నారు అనుకోండి వెల్ అండ్ గుడ్. నా ప్రయత్నం అంతా మీకు అవగాహన క్రియేట్ చేయాలని ఇప్పుడు ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ రిటర్న్స్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మనం టోటల్ గా కట్టిన 60 లక్షలకి మనకి ఎంత వస్తుంది 2,70,00,000. కానీ దానికోసం మనం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? ఫస్ట్ 12 సంవత్సరాలు ఏమో డబ్బులు కట్టాలి 5 లక్షలు. ఇంకొక 18 సంవత్సరాలు మనం ఏమీ కట్టకపోయినా అలా వెయిట్ చేయాలి. మన డబ్బుల్ని అలా వదిలేయాలి. 60 లక్షల్ని ఇంకొక 18 సంవత్సరాలు వదిలేయాలి. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనం కట్టిన సంవత్సరం 5 లక్షలు కట్టుకుంటూ వచ్చిన ఈ మొదటి పాలసీలో మనకు రిటర్న్ ఎంత వర్కౌట్ అయిందో తెలుసా? ఇదనే కాదు దీనికి రిలేట్ అవుతున్న ప్రతి పాలసీలో ఎంత వర్కౌట్ అవుతుందో తెలుసా? 6 నుంచి 7% దగ్గరగా 6 to 7% మాత్రమే XIRR రిటర్న్ మనకు వర్కౌట్ అయింది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు ఇన్ని సంవత్సరాలు కట్టండి తర్వాత ఇంత వదిలేయండి
తర్వాత ఇంత అవుతుంది అని ఎవరైనా మీతో ఫిక్స్డ్ ప్లాన్స్ చెప్తూ ఉంటే మీరు అడగాల్సిందేంటి, నా XIRR రిటర్న్ ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్ తో కాదు కాంపౌండ్ ఇంట్రెస్ట్ తో చెప్పండి అని అడగండి. వాళ్ళు మీకు నాకు తెలిసినంత వరకు 6 నుంచి 7% దానికంటే తక్కువే 5 నుంచి 6% లో కూడా చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఎవరైనా 7% కంటే అబో చెప్తూ ఉంటే నాకు రిటర్న్ గా ఇస్తారా, ఇది మీరు చెప్తున్న XIRR రిటర్న్ నాకు మీరు రాసి ఇవ్వగలరా, ప్రింటెడ్ గా మీ డాక్యుమెంట్స్ లో చూపించగలరా అని అడగండి. లేదు, అలా జరిగే పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఇవి డిజైన్ చేయబడిన తీరే వేరు కాబట్టి మీకు 7% రిటర్న్ వర్కౌట్ అయ్యే పాలసీస్ మోస్ట్లీ మీకు కనిపించవు. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్, మీకు 7% కంటే ఎక్కువ రిటర్న్ ఇంకెక్కడా రాదా? ఫిక్స్డ్ డిపాజిట్ కూడా కాదు, ఎందుకంటే ఇక్కడ మీకు ట్యాక్స్ బెనిఫిట్ అనే ఇలాంటి వర్డ్ వాడతారు. కానీ రీసెంట్ గా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మారే ఇలాంటి పాలసీ పరంగా ఈ వీడియోలో మన బడ్జెట్ హైలైట్స్ లో మాట్లాడాను. ఒకసారి చూడండి, చెక్ చేయండి. సరే, ట్యాక్స్ బెనిఫిట్ ని కూడా తీసుకుందాం. ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా వద్దు. ఫిక్స్డ్ డిపాజిట్స్ లో 7%, 8%, 9% కూడా ప్రెసెంట్ ఉంది. దానికి ట్యాక్స్ బెనిఫిట్ లేదు. కమింగ్ టైమ్స్ లో పడిపోతే, వడ్డీ రేట్లు పడిపోతే, వీళ్ళు ఇక్కడ అట్లా కాదు కదా, ఖచ్చితంగా 6 to 7% దగ్గరగా వర్కౌట్ అవుతుంది కదా 20-30 సంవత్సరాల తర్వాత కూడా. సో కాబట్టి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటూ దీనికంటే అధికమైన రిటర్న్స్ స్టాక్ మార్కెట్ తో లింక్ కానివి నేను మాట్లాడతాను, ఈ వీడియోలో మాట్లాడతాను. అందుకే చెప్పాను ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది అని. వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. సరే, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఈ పాలసీలో అంటే 6 నుంచి 7% వర్కౌట్ అవుతుంది. మరి ఈ పాలసీలో 4,400 రూపాయలు నెల నెల కట్టుకుంటే 10 లక్షలు కడతాం, తర్వాత అది 30 లక్షలు అవుతుంది అని చెప్పారు కదా 25 సంవత్సరాలకి. మరి దీంట్లో అంటే ఇక్కడ కూడా సుమారుగా అదే 7% కంటే తక్కువగానే మీకు XIRR రిటర్న్ ఇస్తున్నాయి. సో ఇక్కడ మీరు గమనించారంటే మీరు పాలసీ ప్రతి సంవత్సరం ఎంతెంత ప్రీమియం కడుతూ వెళ్తే మీకు ఎంత లోన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనేది గమనించవచ్చు. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మొదటి సంవత్సరం మీరు కట్టిన 53,000కి లోన్ 0, రెండో సంవత్సరం కూడా 52,000 కడితే అంటే 1,05,000 రూపాయలు కట్టుంటే అప్పుడు 24,000 లోన్ ఇస్తారు. అలా ప్రతి సంవత్సరం 50,000 కట్టుకుంటూ పోతే మీరు కట్టిన డబ్బుల్లో మెజారిటీ పోర్షన్ ని వాళ్ళ దగ్గర బ్లాక్ చేసి ఉంచుకొని మిగిలిన దాని మీద లోన్ ఇస్తారు. ఆ లోన్ కూడా ఫ్రీ లోన్ కాదు, గవర్నమెంట్ వడ్డీ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ G-Secs ఉంటాయి, గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి, అది ఎంత వడ్డీ ఉంటుందో దానికి ఇంకొక 3% దగ్గరగా అడిషనల్ గా వడ్డీని పే చేసి ఈ లోన్స్ ని తీసుకోవాలి. అది మీకు ఫ్రీగా వస్తున్న డబ్బులు కాదు. అండ్ క్యాష్ ఫ్లో అని మెన్షన్ చేస్తారు, మీరు వద్దనుకుంటే మీ డబ్బులు వెనక్కి ఇస్తారని. లెట్స్ సే మీరు 10 సంవత్సరాలు కట్టారనుకుందాం, 2024 నుంచి 33 వరకు కట్టారనుకుందాం, మీరు కట్టింది ఎంత ఉంటుంది, 5,20,000 ఉంటుంది. మీరు వద్దనుకుంటే వాళ్ళు ఇచ్చేది మీకు 3,70,000. ఇది ఎందుకు ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలంటే ఇలాంటి పాలసీలు మీరు ఆర్థికంగా స్టేబుల్ గా లేని సందర్భాల్లో వేశారంటే ఏదైనా పాయింట్ లో మీకు డబ్బులు అవసరమై ఈ పాలసీని తీసేద్దాం అనుకుంటే కట్టిన అసలు రాదు. అదే పాయింట్ లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లో డబ్బులు వేసినా మీ బ్యాంక్ లో ఉన్న డబ్బులు డబల్ అయ్యేది. ఇక్కడ 10 సంవత్సరానికి 50,000 లెక్కన మీరు 5,20,000 కట్టుంటే మీకు వచ్చేది 3,70,000 మాత్రమే. నేను ఇలాంటివి చెప్పడానికి, ఇంత అరిచి చెప్పడానికి ప్రధానమైన కారణం చాలా మందికి అవగాహన లేక ఇలాంటి పాలసీల్లో వేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలిసి వేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి ప్రాబ్లం లేదు. బట్ ఇలా జరుగుతుందని తెలియక కేవలం హెడ్లైన్స్, నేను ఫస్ట్ హెడ్లైన్స్ చెప్తున్నప్పుడు ఎలా ఉంది మీకు, ఇప్పుడు ఇవి చెప్తుంటే ఎలా ఉంది, నెగిటివ్ ఉంది కదా, రెండు తెలుసుకోవాలి, పాజిటివ్ తెలుసుకోవాలి, నెగిటివ్ తెలుసుకోవాలి, అప్పుడే ముందుకు వెళ్ళాలి. లేదంటే వేసిన ఒక 10-20 సంవత్సరాలకు మీరు ట్రాప్ అవుతారు. సో అల్టిమేట్ గా ఈ పాలసీస్ అన్ని కూడా మీకు 3-4 విషయాల మీద బేస్ అయి మీకు అమ్మబడుతూ ఉంటాయి. అది బాగా ఆలోచించండి. ఫస్ట్ ది రిటర్న్స్, ఇంత పెడితే ఇన్ని సంవత్సరాలు కడితే తర్వాత నెల ఇంత వస్తుందనో, సంవత్సరం ఇంత వస్తుందనో, లేకపోతే ఇంకొన్ని సంవత్సరాలు ఆగితే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుందనో ఇలా చెప్పినప్పుడు XIRR రిటర్న్ ఎంత, కాంపౌండ్ రేట్ తో నాకు చెప్పండి, సింపుల్ ఇంట్రెస్ట్ తో కాదు కాంపౌండ్ రేట్ తో చెప్పండి అని అడగండి. ఒకవేళ 7% కంటే ఎక్కువ చెప్తుంటే నాకు రిటర్న్ లో కావాలని అడగండి. ఇంకొకసారి క్లియర్ గా అడగండి, ఎందుకంటే ఫిక్స్డ్ లో ఆ రిటర్న్ మీకు ఇవ్వరు. రెండవది, ఏదైనా జరిగితే మీరు కడుతున్న డబ్బులు, టర్మ్ ఇన్సూరెన్స్ లో కడుతున్న డబ్బులు అయితే మొత్తం కంపెనీకి వెళ్తుంది. ఇక్కడ మీరు కడుతున్నది ఏదైనా జరిగితే ఫ్యామిలీకి కూడా వస్తుంది అని ఏదైతే చెప్తున్నారో దాని గురించి ఇప్పుడు మాట్లాడతాను. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్ మార్కెట్ కి రిలేట్ కానివి కూడా ఎలా మీరు ఎక్కువ మొత్తంలో డబ్బుల్ని సంపాదించగలేటివి మార్కెట్ లో ఉన్నాయో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాక్ మార్కెట్ కి లింక్ కానివి. ఈ ఫైనల్ ఎగ్జాంపుల్ ని వింటే మీరు మొత్తం ఫస్ట్ నుంచి తెలుసుకుందంతా సింపుల్ గా మీరు ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, మీరు అర్థం చేసుకోవాలన్నా తెలుసుకోగలుగుతారు. ఫస్ట్ చెప్పాను కదా, ఈ పాలసీని తీసుకునే చెప్తాను. 5 లక్షల రూపాయలు సంవత్సరానికి అంటే నెలకెంత, సుమారుగా 41,660 రూపాయల దగ్గరగా పడుతుంది మీరు క్యాలిక్యులేట్ చేస్తే. ఈ 41,666 రూపాయల్లో మీరు 1,600 పెట్టి కూడా 2 కోట్లు 3 కోట్లు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఇదిగోండి 3 కోట్లు టర్మ్ ఇన్సూరెన్స్ పెడుతున్నా, 60 సంవత్సరాల వరకు నాకు ఆ టర్మ్ ఇన్సూరెన్స్ నా ఫ్యామిలీకి భరోసాని ఇవ్వాలి, నాకు 60 వచ్చేంత వరకు ఇవ్వాలని పెడితే ఒక దగ్గర 2,000, ఇంకొక దగ్గర 2,400, ఇంకొక దగ్గర 1,800, 1,500 కూడా చూపిస్తుంది. సో అలా 41,660 రూపాయలు అంటే సంవత్సరానికి 5 లక్షలు కట్టడం ద్వారా 12 సంవత్సరాలు మనం కడితే అంటే టోటల్ గా 60 లక్షలు కడితే 30 సంవత్సరాల తర్వాత ఫస్ట్ 12 సంవత్సరాలు కడతాం, ఇంకొక 18 సంవత్సరాలు ఆగుతాం, అలా 30 సంవత్సరాల తర్వాత 2,70,00,000 మనకి ఇస్తున్నారు. అండ్ కడుతున్న ఫస్ట్ ఇయర్ నుంచే మనకు 64 లక్షల
దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, పాలసీ ఇస్తున్నారు. ఎండింగ్ వచ్చేసరికి అంటే మనం ఇలా కడుతూ నెక్స్ట్ 18 years వెయిట్ చేసి చివర్లో ఆ 30th year మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి 30 సంవత్సరాల తర్వాత అప్పుడు 2,70,00,000 మన ఫ్యామిలీకి ఏదైనా మనకి జరుగుతుంటే ఫ్యామిలీకి ఆర్థికంగా భరోసా ఇచ్చేలా పాలసీ ఇస్తున్నారు కదా. ఇలా కాకుండా ఇది చూడండి, ఈ 41,660ని నేను 2 భాగాలుగా డివైడ్ చేస్తాను. 39,000గా, ఇంకొకటి 2,660 రూపాయలుగా. ఇదే కడుతున్నదే 2 భాగాలుగా డివైడ్ చేశాను. ఈ 39,000ని స్టాక్ మార్కెట్ లో పెట్టట్లేదు, పెద్ద స్కీమ్స్ బాండ్స్ వాటిలో కూడా నేను పెట్టట్లేదు. 8% దగ్గరగా రిటర్న్ ఇచ్చే వాటిలో పెడతాను. ఈపీఎఫ్ లో మనకు వస్తుంది, సుకన్య సమృద్ధి యోజన ఒకవేళ ఆడపిల్లలు ఉంటే మనకు అక్కడ వస్తుంది. లేదు నాకు 8% కంటే అధికంగా రిటర్న్స్ వచ్చే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ లో నేను పెట్టుకుంటాను, అక్కడ నాకు వచ్చే ట్యాక్స్ తర్వాత నాకు బెనిఫిట్ ఉంటుంది. ఆర్ నేను ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నే మార్చేశారు కదా, 12 లక్షల వరకు ట్యాక్స్ లేదు కదా. మీకు ఫిక్స్డ్ డిపాజిట్ లో అయినా వచ్చే వడ్డీ సంవత్సరానికి 12 లక్షల వరకు వస్తున్న ట్యాక్స్ లేదు కాబట్టి నేను ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసైనా సరే 8% రిటర్న్ నేను తెచ్చుకోగలను అని మీరు అనుకుంటే దెన్ 30 సంవత్సరాల తర్వాత మీరు నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న 39,000 మీకు 3,77,00,000 దగ్గరగా మారుతాయి. అదేంటి 30 ఏళ్ళు కట్టడం? ఇందాక పాలసీలో 12 సంవత్సరాలే కదా కట్టాం, అక్కడికే వస్తున్నా. 12 సంవత్సరాలు 39,000 రూపాయల దగ్గరగా మనం కడతాం. 8% రిటర్న్ తో మనకి 12వ సంవత్సరం ఎండ్ అయ్యే నాటికి 94 లక్షలు వచ్చి ఉంటది. నెల 39,000 మనం కడుతూ వెళ్తే ఇప్పుడు ఆ 94 లక్షలను తీసుకువెళ్లి 8% రిటర్న్ వచ్చే వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం 18 సంవత్సరాల పాటు. మీకు 8% రిటర్న్ దగ్గరగా వర్కౌట్ అయ్యే దాంట్లో ప్రాపర్ గా నేను ఇందాక చెప్పినట్లు మీరు క్యాలిక్యులేట్ చేసి వేసుకోగలుగుతుంటే 18 years కి మీరు ఇన్వెస్ట్ చేసిన 94 లక్షలు 3,77,00,000 అంటే అడిషనల్ గా మనం ఏం కట్టాం అక్కడలాగే 12 సంవత్సరాలు కడుతున్నాం, 18 సంవత్సరాలు ఏమో ఆ కట్టిన డబ్బులు అలా వదిలేస్తే 3,77,00,000 వస్తుంది. అండ్ ఇలా పక్కకు తీసేసిన 2,660 రూపాయలతో మీ ఫ్యామిలీకి 3 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ 2,70,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, కానీ అది ఎప్పుడు మొదట్లో కాదు, మొదట్లో ఇచ్చేది 64 లక్షలే. అలా స్లోగా ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు పెరుగుతూ మనం పాలసీ స్టార్ట్ చేసిన 30వ సంవత్సరానికి ఏదైనా జరిగితే అప్పుడు మాత్రమే 2,70,00,000. ఇక్కడ అలా కాదు, డే 1 నుంచి మన ఫ్యామిలీకి 3 కోట్ల భరోసా ఉంటది. అండ్ మీరు నో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏదైతే కడుతున్నారో ఈ 2,660 రూపాయలు, ఈ డబ్బులు నేను కట్టిన డబ్బులంతా నాకు వెనక్కి ఇచ్చే, నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి అంటే ఇచ్చేస్తారు. దీన్నే నో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసిన తర్వాత ఈ పేజ్ కి వస్తారు కదా, ఈ పేజ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి ఫుల్ రీఫండ్ ఆఫ్ ప్రీమియం దగ్గర. అక్కడ సీ హౌ ఇట్స్ వర్క్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. విత్ ఎగ్జాంపుల్ తో పాటు ఎలా మీ డబ్బులు వెనక్కి వస్తుందో క్లియర్ గా మీకు ఒక్కొక్క కంపెనీకి సంబంధించి ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అనేది కూడా విత్ ఎగ్జాంపుల్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అండ్ అసలు ట్విస్ట్ ఏంటో చెప్పనా, ఇందాక సంవత్సరానికి 5 లక్షలు కట్టుకుంటూ 12 సంవత్సరాలు వెళ్ళాలి, ఇంకొక 18 సంవత్సరాలు మీరు అలా డబ్బుల్ని వదిలేస్తే చివరికి మీకు 2,71,00,000 వస్తుంది. ఈ లోపు మనకి ఏదైనా జరిగినా మొదటి సంవత్సరాల్లో జరిగితే 64 లక్షలు, తర్వాత సంవత్సరాల్లో జరుగుతుంటే అది పెరుగుతూ 2,70,00,000 వరకు మన ఫ్యామిలీకి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఉంటుందని ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటే వస్తుందన్నమాట. లెట్స్ సే చివరి సంవత్సరంలో అంటే ఈ మెచ్యూరిటీ పాయింట్ ఆఫ్ టైం లో తను ఒకవేళ ఏదైనా కాలం చేస్తే ఎక్స్పైర్ అయితే ఆ మనిషి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చారనుకోండి ఇది ఇవ్వరు. ఒకవేళ ఇది ఇచ్చే పాయింట్ వచ్చింది అనుకోండి ఇక దీని బెనిఫిట్ ఉండదన్నమాట. సో ఎయిదర్ మీకు మెచ్యూరిటీ అమౌంట్ అయినా వస్తుంది, లైఫ్ ఇన్సూరెన్స్ అయినా వస్తుంది. ఇక్కడ కూడా ఇంతే, యాక్సిడెంటల్ కానీ న్యాచురల్ గా కానీ ఆ పర్సన్ కాలం చేస్తున్నట్లయితే ఎక్స్పైర్ అవుతున్నట్లయితే అందులో ఏదైనా ఒక్కటే డబ్బులు ఇస్తారు. ఒకవేళ ఆ డబ్బులు ఇచ్చారంటే మీ మెచ్యూరిటీ అమౌంట్ ఏం రాదు, ఎయిదర్ రెండిట్లో ఒకటి మాత్రమే వస్తుంది. అదే ఇక్కడ మనం డివైడ్ చేశాం కదా, 39,000తోనేమో ఇన్వెస్ట్మెంట్స్ చేసాం, అది కూడా 12 సంవత్సరాలే కట్టాం, తర్వాత 18 సంవత్సరాలు వదిలేసాం. అలా చేస్తే కూడా మనకి 3,77,00,000 దగ్గరకు వచ్చింది కదా. వీళ్ళు చెప్తున్న దానికంటే 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది కదా. ఒకవేళ అలా చేస్తూ వ్యక్తి చివరి సంవత్సరంలో ఈ టర్మ్ పాలసీని కూడా వేసి, యాక్చువల్లీ టర్మ్ పాలసీ ఇక్కడ 25 సంవత్సరాల దగ్గర తీసుకున్నాం, 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు తీసుకున్నాం కాబట్టి ఆ టర్మ్ పాలసీ 35 సంవత్సరాల వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భరోసాని ఇస్తుంది. చివరి సంవత్సరాల్లో అతనికి ఏదైనా జరిగింది అనుకోండి, తను వేసిన ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, తను తీసుకునే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. సో ఇక్కడ ఎయిదర్ మీకు మెచ్యూరిటీ అమౌంట్ అయినా వస్తుంది, లేదా మీ ఫ్యామిలీకి పాలసీ డబ్బులైనా వస్తుంది, లైఫ్ ఇన్సూరెన్స్ మనీ అయినా వస్తుంది. కానీ మీరు ఇన్సూరెన్స్ ని ఇన్వెస్ట్మెంట్ ని డివైడ్ చేస్తే, విడివిడిగా చేస్తే 2 బెనిఫిట్స్ మీకు వస్తాయి. ఈ విషయం చాలా మందికి తెలియక ఇక్కడ కూడా 2 వస్తాయి అనుకుంటారు. ఇలా వేస్తే మనకి మంచి అడ్వాంటేజ్ ఉంది కదా అని ఆ నెంబర్లను చూసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇన్వెస్ట్మెంట్ ని ఇన్సూరెన్స్ ని వేరు చేసే చూడాలి. అప్పుడే మీకు 2 బెనిఫిట్స్ కలిసి
కలిసి అందుతాయి. ఒకవేళ కలిపి ఇలాంటి పాలసీల్ని వేశారంటే మాత్రం ఏదో ఒకటి మాత్రమే అందుతుంది. అది ఆ పర్సన్ ఉండగా వచ్చే మెచ్యూరిటీ అమౌంట్, ఆ పర్సన్ కి ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి వచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులా. కానీ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పేటట్టు మీరు చేశారంటే ఈ రెండు రకాలుగా కూడా మీరు ఫ్యామిలీని ఆర్థికంగా బలోపేతం చేయొచ్చు. దీని గురించి ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఫర్దర్ గా వీడియోని కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు మన వాళ్ళందరితో షేర్ చేశారంటే ఇప్పుడు నేను చెప్తున్న లాజిక్ వాళ్ళకి అర్థమైందంటే ఏ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, తీసుకోవడం తీసుకోకపోవడం తర్వాత విషయం, దాన్ని అర్థం చేసుకొని మోసపోకుండా ఎవరో మన రిలేటివ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో మనకి చెప్పి ఏదో స్కీమ్ తీయించాలనుకున్నారు, ఒక పాలసీ తీయించాలనుకుంటున్నారని కాకుండా అవగాహనతో వాళ్ళ మెరుగైన భవిష్యత్తు కోసం మంచి పాలసీని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. మీకు అందిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మన వాళ్ళందరికి కూడా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందాలి. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇప్పుడు మిమ్మల్ని పాలసీ బజార్ వెబ్సైట్ లోకి తీసుకొచ్చాను. మీరు ఎక్కడైనా పాలసీ తీసుకోండి. నేను పర్సనల్ గా ఈ పాలసీ బజార్ లో తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను ఎందుకు బయట తీసుకోలేదు ఏజెంట్ దగ్గర, నాకు క్లారిటీ ఉంది ఏ పాలసీ తీసుకోవాలో కూడా. బయట ఏజెంట్ దగ్గరకు కూడా వెళ్ళి నేను తీసుకోండొచ్చు. కానీ ఆన్లైన్ లో తీసుకుంటే ఇక్కడ చూస్తే మీరు ఒక్కొక్క పాలసీ దగ్గర 12% డిస్కౌంట్, 5% డిస్కౌంట్, 15% డిస్కౌంట్, 16% డిస్కౌంట్, ఇలా ఆన్లైన్ లో నాకు కొంత డిస్కౌంట్ వస్తున్నాయి. బట్ ఇదే కాదు మెయిన్ రీజన్, డిస్కౌంట్ ఒకటే కాదు. నేను బయట ఒకవేళ ఏజెంట్ దగ్గర నేను తీసుకొని ఉంటే, నేను ఒక్కొక్క దగ్గర ఉన్నాను. ఒకసారి చిత్తూరులో ఉన్నాను, తర్వాత నెల్లూరులో ఉన్నాను, తర్వాత వైజాగ్ లో ఉన్నాను, మళ్ళీ నెల్లూరుకి వచ్చాను, కమింగ్ టైమ్స్ హైదరాబాద్ వెళ్ళొచ్చు, బెంగళూరుకి వెళ్ళొచ్చు. ఇలా నేను ఒక్కొక్క ప్లేస్ కి మూవ్ అవుతున్నప్పుడు నేను ఆ పాయింట్ ఆఫ్ టైం లో నేను తీసుకున్న ఏజెంట్ ఒక ఊర్లో ఉండిపోయారు అనుకోండి, నేను తనని కాంటాక్ట్ చేయడం, తనని మీట్ అవడంలో నాకు ఇబ్బంది ఉంటుంది. అండ్ ఒకవేళ తన పొజిషన్ కూడా నెక్స్ట్ 10 years 15 years లో పెరిగి తను ఇంకేదైనా పొజిషన్ కి వెళ్ళిపోయినా, ఆర్ తన ఆ కంపెనీని వదిలి ఇంకొక కంపెనీకి వెళ్ళిపోయినా నాకు అది ఇబ్బంది అనిపించి, ఇక్కడైతే నాకు ఒక ఎగ్జిక్యూటివ్ పెట్టుంటారు ఆన్లైన్ లో. ఎప్పుడు నాకు ప్రాబ్లం ఉంటున్నా ఇలా నా యాప్ లోకి వెళ్ళి, పాలసీ బజార్ యాప్ లోకి వెళ్ళి ఎగ్జిక్యూటివ్ కాల్ చేయాలంటే ఇవాళ ఉన్న వ్యక్తి కాకపోయినా ఎప్పుడైనా నాకంటూ అండర్ లో ఒకరిని పెట్టే ఉంటారు. కాబట్టి వాళ్ళకి కాల్ చేసి నా క్లైమ్ రిలేటెడ్ గా నేను వాళ్ళతో డీల్ చేసుకోగలను. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ నెంబర్ ఇచ్చేసి ఈ నెంబర్ కాల్ చేస్తే పాలసీ బజార్ కి నా వివరాలని వాళ్ళకి మెన్షన్ చేస్తే వాళ్ళే ఆన్లైన్ లో నాకు ఏదైనా జరిగిన కండిషన్స్ లో కూడా నా ఫ్యామిలీకి వాళ్ళు క్లెయిమ్స్ ని అందించే ప్రయత్నం కూడా చేస్తారని, గతంలో చాలా క్లెయిమ్స్ ని వాళ్ళు అందించారని ఈ డీటెయిల్స్ అన్నిటిని చూసిన తర్వాత నేను ఆన్లైన్ లో తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఇవన్నీ టర్మ్ ఇన్సూరెన్స్ అన్నమాట. మర్చిపోయాను, మీరు వేరే వేరే పాలసీలకు కూడా వెళ్ళిపోవచ్చు. కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, టర్మ్ ఇన్సూరెన్స్ అని, దాన్నే క్లిక్ చేయండి. మీరు ఏ పాలసీలో పడితే ఆ పాలసీలో వెళ్ళొద్దు. అండ్ ఇక్కడ కూడా పైన ప్లాన్స్ దట్ రిటర్న్ మై ప్రీమియం ఉంటుంది. చాలా మంది క్లిక్ చేసేసి పెద్ద మొత్తంలో డబ్బులు కట్టాలని ప్రయత్నిస్తారు. కానీ క్లిక్ చేయకండి. ఫస్ట్ నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, ఇక్కడ గమనించండి, లక్షల నుంచి ఈవెన్ మన ఫ్యామిలీకి 20 కోట్లు వరకు కూడా మనం లైఫ్ కవర్ ని అందించవచ్చు. 20 కోట్లే కాదు, మన జీతాన్ని బట్టి 50 కోట్లు, 100 కోట్లు కూడా మనం మన ఫ్యామిలీకి మనకి ఏదైనా జరిగితే డబ్బులు రావాలి, లిక్విడ్ మనీ, ట్యాక్స్ ఫ్రీ మనీ, రూపాయి ట్యాక్స్ లేని మనీ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా మనం అందించవచ్చు. కానీ మెయిన్ అపోహ ఏంటి మనందరికీ ఉంటున్నది, ఇందులో కడుతున్న డబ్బులు మనకి రూపాయి కూడా మనకి ఏం జరగకపోతే తిరిగి రాదు. మనం బ్రతికాం, 60 సంవత్సరాల వరకు టర్మ్ పాలసీ కట్టాం, ఏదైనా జరిగింది, సో ఫ్యామిలీకి ₹1,00,00,000 ఇస్తారు, ఏం జరగలేదు. మరి నెల కడుతున్న నా ఈ 1089 రూపాయలు వేస్టే కదా, యూజ్లెస్ కదా. కాబట్టి వీళ్ళేం తీసుకొచ్చారంటే ఇక్కడ జీరో కాస్ట్, మీకు లింక్ ఇస్తాను కదా, క్లిక్ చేసి డీటెయిల్స్ ని ఫిల్ చేస్తారా. ఇలా అయిన తర్వాత మీకు ఇదే పేజ్ ఉంటది, ఇక్కడ మీరు క్లిక్ చేయొచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ చేసి ఫుల్ రీఫండ్ ఆఫ్ ప్రీమియం, నేను కడుతున్న డబ్బులు మొత్తం నాకు తిరిగి రావాలి అనున్న దగ్గర అన్లాక్ నవ్ అని ఉంటుంది. అది క్లిక్ చేశారనుకోండి, ఏం జరుగుతుంది అంటే ఇక్కడ 60 సంవత్సరాలు కాస్త ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు నేను క్లిక్ చేశాక ఇక్కడ 60 సంవత్సరాలు కాస్త 67 సంవత్సరాలుగా మారిందా క్లిక్ చేశాక. సో మీరు 67 సంవత్సరాలు కానీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటే, అంటే నెల 1300 రూపాయలు కట్టి తీసుకుంటే, మీరు ఏదైతే డబ్బులు ఈ టర్మ్ పాలసీ కట్టారో, జిఎస్టీ కాకుండా కట్టారో, మీకు ఏది జరగకపోతే 62 సంవత్సరాలు వచ్చిన పాయింట్ లో మీరు వెనక్కి తీసేసుకోవచ్చు. డబ్బులు నాకు కావాలి, నేను కట్టింది నాకేం కాలేదు, నా పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, నాకు టర్మ్ పాలసీ వద్దు, నా ఫ్యామిలీకి ఆర్థిక భరోసా వద్దు అనుకుంటే డబ్బులు మీరు వెనక్కి తీసుకోవచ్చు. ఇలా ప్రతి టర్మ్ పాలసీకి ఇలా ఉంటుంది. మీరు కట్టిన ప్రీమియం మొత్తం జిఎస్టీ కాకుండా తిరిగి తీసుకునే అవకాశం టర్మ్ పాలసీలో కూడా ఉంది. సో ఇందాక ఈ పాలసీలో మనం సంవత్సరానికి కట్టిందంతా 5 లక్షలు. ఇన్ఫాక్ట్ 5 లక్షలు ప్లస్ జిఎస్టీ కూడా అనమాట, ప్లస్ జిఎస్టీని కూడా మీరు కట్టాలి. సో 5,11,000, 5,22,000 దగ్గరగా మీరు కట్టుండాలి. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం అట్లా కట్టుకుంటూ వెళ్ళి ఉండాలి. మీరు ఆ జిఎస్టీ అమౌంట్ నే, నేను జస్ట్ జిఎస్టీ అమౌంట్, ఎందుకంటే ఇక్కడ చూడండి నెలకి 1300 అంటే సంవత్సరానికి ఎంత 15,600. ఏది ₹1,00,00,000 పాలసీ మీరు తీసుకుందాం అనుకుంటే, ఒకవేళ 2 కోట్ల పాలసీ తీసుకుందాం అనుకుంటే 32 సంవత్సరాలు అతను ఏజ్ తీసుకున్నాను, అలా కాదు మీది ఇంకా తక్కువ అనుకుందాం, అంటే 1999, నెల 1536, అంటే సంవత్సరానికి 18,000 కడితే అక్కడ జిఎస్టీ డబ్బులు మీరు ఏదైతే కడుతున్నారో ఆ డబ్బులు ఇక్కడ కడితే 2 కోట్ల టర్మ్ పాలసీ మీకు వచ్చేస్తున్నట్టే కదా. జస్ట్ అక్కడ మీరు కడుతున్న ట్యాక్స్ లే ఫస్ట్ ఇయర్ లో కడుతుంది, పోనీ నెక్స్ట్ ఇయర్ కూడా 11,000 కడుతున్నారు, ఇక్కడేమో 18,000, ఎక్స్ట్రాగా 7,000
30,000 అనుకుందాం, కడితే మీకు మీ ఫ్యామిలీకి 2 కోట్ల రూపాయలు. అక్కడ మీరు గమనిస్తే మీరు తీసుకున్న మొదటి సంవత్సరంలోనే మీకు ఏదైనా అయిందనుకోండి, వాడు 2,70,00,000 మనకి ఇవ్వట్లేదు. టర్మ్ పాలసీ 64 లక్షలే ఇస్తున్నాడు. పెరిగి 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల దగ్గరగా వెళ్ళి చివరి రోజుల్లో మనకి ఏదైనా అయితేనే 2,70,00,000. లేదంటే ఫస్ట్ లోనే మనకి ఏదైనా జరిగింది అనుకోండి, తక్కువ కవరేజ్ ఉంటది. ఈసారి మీరు ఎప్పుడైనా పాలసీ తీసుకుంటున్నప్పుడు ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీకి ఇంత వస్తుందని చెప్తే మొదటి సంవత్సరంలోనే వస్తుందా, 3-4 నెలల తర్వాత ఏదైనా జరిగింది అప్పుడు కూడా అంతే వస్తుందని క్వశ్చన్ మీరు అడగాలి. టర్మ్ పాలసీలో వస్తుంది. వేటి కారణంగా ఏం జరిగినా సరే మన ఫ్యామిలీకి డబ్బులు అనేది వెళ్ళడం జరుగుతుంది. అండ్ అందరికీ ఉండే డౌట్ ఏంటంటే, ఆన్లైన్ లో నేను ఇలా పాలసీ తీసేసుకుంటాను, మరి నేను ఆఫ్లైన్ లో ఉన్న వాళ్ళ బ్రాంచ్ కి వెళ్ళొచ్చా అని. మీరు ఎక్కడ తీసుకున్నా, మీరు ఒక మెంబర్ ఈ కంపెనీలో, లైక్ మీరు ఆన్లైన్ లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా, బయటకు వెళ్ళి మీరు బ్రాంచ్ కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసినా, అల్టిమేట్ గా మీరు బ్యాంక్ కు వెళ్ళి డబ్బులు వేసుకోవాలి, ఇది నా అకౌంట్ నెంబర్ అని ఎలా చెప్తారో, ఇది కూడా అంతే. పాలసీ మీరు తీసుకున్న తర్వాత మీకు ఏదైనా ఇష్యూ ఉంటున్నా బయట బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి ఇది నా పాలసీ, ఈ ప్రాబ్లం ఉందన్నా, మీరు వాళ్ళ కస్టమర్, అల్టిమేట్ గా అక్కడ ఉంటున్నది వాళ్ళ ఎంప్లాయీస్, వాళ్ళు మీకు సర్వీస్ ఇవ్వాల్సిందే. సో కాబట్టి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి. కానీ బయట వేరే పాలసీలు, ఫిక్స్డ్ ప్రీమియం పాలసీస్ అని చెప్పి మీకు అమ్ముతున్న దాంట్లో ఆ ట్యాక్స్లతోనే మీరు ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే విధంగా మీకు చాలా తక్కువ ధరలో కేవలం 1000 రూపాయలు, 1500తో కూడా 1,2 కోట్ల పాలసీ మన ఫ్యామిలీకి అందించగలిగేది ఇంకొక పాలసీలో మీరు చెప్పండి. ఏ పాలసీ అయినా తీసుకోండి, ఏదైనా చెప్పండి, ఉండదు. అండ్ ఇంకొకటి, నేనైతే హెచ్డిఎఫ్సి లైఫ్ లో తీసుకున్నాను. బట్ నాట్ ఓన్లీ హెచ్డిఎఫ్సి లైఫ్, నేను తీసుకోవాలనుకుంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లో కూడా తీసుకునేవాడిని. యాక్సిస్ మ్యాక్స్, గతంలో మ్యాక్స్ లైఫ్, దాంట్లోనే తీసుకునేవాడిని. టాటా ఏఐ అయినా ఒకటే, ఎస్బీఐ లైఫ్ అయినా ఒకటే, కొటాక్ లైఫ్ అయినా, ఇవన్నీ కూడా మంచివే. ఎందుకంటే ఐఆర్డిఐ రూల్స్ ప్రకారం 3 సంవత్సరాలు మనం డబ్బులు కడితే దీనికి తర్వాత వీళ్ళు ఏ కారణం చెప్పి కూడా మనకి ఇవ్వాల్సిన డబ్బుల్ని ఆపకూడదు. సెక్షన్ 45, ఈ సెక్షన్ 3 సంవత్సరాలు ఈ పాలసీలకి డబ్బులు కట్టిన వాళ్ళకి ఏ కారణం చెప్పి కూడా ఆపద్దని, మొత్తం డబ్బుల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవ్వమని సెక్షన్ చెప్తుంది. కాబట్టి మోస్ట్లీ టర్మ్ ఇన్సూరెన్స్ మీరు ఏ కంపెనీ దగ్గర నుంచి తీసుకుంటున్నా ఎక్కువ భయపడాల్సిన నీడ్ లేదు. హెచ్డిఎఫ్సి లైఫ్ తీసుకోవడానికి ప్రధానమైన కారణం, దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ కనిపించి తీసుకున్నాను. అది మీరు ఈ పాలసీ తీసుకోవడానికి ముందుకు వెళ్ళి, లైక్ ఈ బైక్ క్లిక్ చేసి ఫర్దర్ గా ముందుకు వెళ్తున్నప్పుడు ఇక్కడ చూడండి యాక్సిడెంటల్ డిజేబిలిటీ అని ఈ రైడర్ ఉంటది అనమాట. సో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మీ ప్లాన్ రిలేటెడ్ గా డీటెయిల్స్ అన్నిటిని ఓకే చేసుకుని ముందుకు వస్తున్నప్పుడు యాడ్ ఆన్ రైడర్స్ దగ్గర ఇక్కడ యాక్సిడెంటల్ డిజేబిలిటీ అని ఉంటది. దీనికోసం నేను హెచ్డిఎఫ్సి లైఫ్ లో పాలసీ తీసుకున్నాను. ఎందుకంటే ప్రమాదవశాత్తు మనకి ఏదైనా జరిగి మనం జాబ్ చేయలేకపోయినా, బిజినెస్ చేయలేకపోయినా, మనం ఇక్కడ ఎంతైతే పెట్టుకుంటున్నామో, నేను ఇక్కడ 1 కోటి రూపాయలు పెట్టాను కదా, అంటే ఏదైనా జరిగింది ఆ పర్సన్ కి, జాబ్ బిజినెస్ చేయలేకపోయాడు, 1 కోటి రూపాయల్లో 1% అంటే ఎంత, 1,00,000 రూపాయలు. నెల 10 సంవత్సరాలు ఇస్తాడు. నెలకి 1,00,000, సంవత్సరానికంటే 12 లక్షలు. అది 10 సంవత్సరాల కంటే 1,20,00,000. ఇక్కడ నేను 1 కోటి రూపాయలు పెడితే, అలా కాకుండా 2 కోట్ల రూపాయలు పెట్టాను అనుకోండి, 2 కోట్లలో 1% అంటే 2 లక్షలు, సంవత్సరానికి 24 లక్షలు, 10 సంవత్సరాలకి 2,40,00,000. 2,40,00,000 మనం ఉండగా కూడా మనకి ఏదైనా జరిగి మనం జాబ్ బిజినెస్ చేయలేకపోతే మన ఫ్యామిలీని కాపాడుకోవడానికి మనకి నెల బ్యాంక్ అకౌంట్ లో వేసేలా యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్ నాకు ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ తీసుకున్నాను. ఇది నాకు వద్దనుకోండి, నేను వేరే దాంట్లో కూడా, ఇందాక చెప్పిన వాటిలో కూడా నేను తీసుకునేవాడిని. అండ్ లెట్స్ ఏ పర్సన్ ఈ రైడర్ ని యాడ్ చేసుకొని నెల 2 లక్షలు, 2,40,00,000 వరకు తీసుకొని తనకి ఏదైనా జరిగి ప్రమాదవశాత్తు చనిపోయారనుకోండి, 2,40,00,000 ఇచ్చిన తర్వాత కూడా తను ఎంతైతే టర్మ్ పాలసీ తీసుకున్నాడో అది కూడా వితౌట్ ట్యాక్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. ఇక్కడ మీరు నన్ను అడగాల్సిన మెయిన్ క్వశ్చన్, మీరేమో 2 కోట్లు, 1 కోటి, 5 కోట్లు అనేస్తున్నారు, నాకు వస్తుందా? అది మీకు తెలియాలంటే, మీకు ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుందో తెలియాలంటే, మీ జీతం సంవత్సరానికి ఎంత, లెట్స్ సే అది ఒక 5 లక్షలు అనుకుందాం, 5 lakhs మల్టిప్లైడ్ బై సంవత్సరానికి 25, ఇక్కడ ఎంత వచ్చింది, 1,25,00,000. ఇది మాత్రమే మీకు ఇస్తారు టర్మ్ ఇన్సూరెన్స్ గా. అంటే మీరు 5 కోట్ల పాలసీ తీసుకోవాలి, డివైడెడ్ బై 12 వేసి డివైడెడ్ బై 25 చేస్తే, సో 1,60,000 రూపాయలు జీతం వస్తున్న వ్యక్తి మాత్రమే 5 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోగలరు. అలాగే 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ కావాలంటే 2 కోట్లు డివైడెడ్ బై సంవత్సరానికి 12 నెలలు డివైడెడ్ బై ఈ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవడానికి డివైడెడ్ బై 25 చేస్తే 66,000 రూపాయలు నెలకు వస్తున్న అతను మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ 2 కోట్లు తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. చూడండి, ఇక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళకైతే దీని బేసిస్ తో ఇస్తారు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి అయితే ఐటీఆర్ బేసిస్ తో ఇస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన బేసిస్ తో ఇస్తారు. అండ్ ఎంత వయసు వరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనే క్వశ్చన్ ఉంటది. వీలైతే మీకు ఎక్కడ వరకు అయితే 0 కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారో అక్కడ వరకు తీసుకోవచ్చు మాక్సిమం. బట్ నేనైతే అంతవరకు కూడా తీసుకోను. నాకు ఎంత వరకు అయితే అవసరం ఉందో, నా ఏజ్ ని బట్టి, నాకు నెక్స్ట్ పెళ్లి అయితే పిల్లలు పుట్టి వాళ్ళు చదువుకొని నా మీద ఆధారపడడం నుంచి బయటికి వెళ్లే పరిస్థితికి ఎప్పుడు వాళ్ళు వెళ్తారు, ఎంత వయసుకు వాళ్ళు వెళ్ళగలుగుతారు, అప్పటికి నా వయసు ఎంత ఉందో చూసుకొని అంత వయసు వరకే నేను తీసుకుంటాను.
తీసుకుంటాను. ఎందుకంటే ఈ లోపు నాకు ఏదైనా జరుగుతున్నప్పుడు నా ఫ్యామిలీ ఆర్థికంగా వాళ్ళు అప్పటి వరకు బ్రతుకుతున్న లైఫ్ ని పోగొట్టుకొని ఫైనాన్షియల్ గా క్రైసిస్ లోకి వెళ్ళకూడదంటే వాళ్ళు నా మీద ఆధారపడడం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పటి వరకు నేను నాకేదైనా జరిగితే నా ఫ్యామిలీకి ఇలాంటి ఒక టర్మ్ పాలసీని ఇవ్వాలి. అది సంపాదిస్తున్న వ్యక్తిగా నా బాధ్యత, మీ బాధ్యత, మనందరి బాధ్యత. మన ఫ్యామిలీకి టర్మ్ ఇన్సూరెన్స్ లేదంటే అది బిగ్గెస్ట్ రిస్క్ మన ఫ్యామిలీకి మనం ఇస్తున్నది. ఇది పాలసీ సైడ్ నుంచి. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏంటి, ఒకవేళ మీకు అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇద్దరి పేరు మీద సుకన్య సమృద్ధి యోజన వేసేసేయండి. ఒకరి పేరు మీద 1,50,000, ఇంకొకరి పేరు మీద ఇంకొక 1,50,000, సుమారుగా 3 లక్షల మీద మీరు సంవత్సరానికి కడుతున్న డబ్బుల మీద 8.2% దగ్గరగా రిటర్న్ మీకు వర్కౌట్ అవుతుంది. 8.2%. ఏ ఫిక్స్డ్ ఇన్కమ్ స్కీమ్ లో కూడా మీకు ఎవరు చెప్తున్న దాంట్లో కూడా ఈ రిటర్న్ రాదు. బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇప్పటి వరకు గవర్నమెంట్ అందించి చాలా స్కీమ్స్ తీసేశారు కదా, ఈ సోవరెన్ గోల్డ్ బాండ్స్ ని కూడా తీసేశారు కదా. దాని తర్వాత పిల్లలుంటే, ఆడపిల్లలుంటే మాత్రం వచ్చే ఈ స్కీమ్ ఏది బీట్ చేయలేదు. ఇద్దరుంటే, ఒక్కరుంటే 1,50,000 వరకు దీంట్లో వేసుకోండి. సరే మాకు ఆడపిల్లలు కాదు, లేకపోతే ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు కూడా ఉన్నారు, మరి వాళ్ళ కోసం ఏంటంటే 7.1% ఈ పీపీఎఫ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1,50,000 వరకు సంవత్సరానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ కూడా మీరు లోన్ తీసుకోవచ్చు, ఇక్కడ కూడా మీరు కట్టున్న డబ్బులను వెనక్కి తీసుకోవచ్చు. ₹1 కూడా మీ అసలు పోదు. ఇక్కడ వస్తే మీకు అసలు కంటే ఎక్కువే వస్తుంది, బెనిఫిట్ లేంపో. ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే 2,50,000 వరకు కూడా, ఆర్ మాక్సిమం మీ బేసిక్ ప్లస్ డిఏ 100% వరకు, ఆర్ 2,50,000 మాక్సిమం ఏదైతే అంత సంవత్సరానికి ఈపీఎఫ్ రూపంలో, ఈపీఎఫ్ ప్లస్ విపిఎఫ్ కలిపి మీరు పట్టిస్తే 8.25% మీకు రిటర్న్ వర్కౌట్ అవుతుంది. సో ఈపీఎఫ్, పీపీఎఫ్, అమ్మాయిలుంటే సుకన్య సమృద్ధి యోజన, ఈ మూడుని మీరు ప్రాపర్ గా ప్లాన్ చేస్తే ఈ రిటర్న్ ఏదైతే ఇక్కడ వర్కౌట్ అవుతుందో ఆ రిటర్న్ మీకు ఆ ఫిక్స్డ్ వాటిల్లో కనిపించదు. ఇవన్నీ కూడా టాక్స్ బెనిఫిట్స్ ఉంటున్నవి. రిటర్న్స్ మీద రూపాయి టాక్స్ లేదు, కంప్లీట్లీ టాక్స్ ఫ్రీ. అండ్ వేస్తున్న డబ్బులు రిలేటెడ్ గా కూడా ఇక్కడ కొన్ని వాటి రిలేటెడ్ గా బెనిఫిట్లు ఉన్నాయి, టాక్స్ బెనిఫిట్లు ఉన్నాయి. సో కాబట్టి డబ్బులు దేంట్లో వేస్తున్నారో చూసుకోండి. ఇంక ఇది కాదు నాకు ఈ స్కీమ్స్ అన్ని కూడా నేను ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకుంటానన్నా, పోస్ట్ ట్యాక్స్ మీరు ఒకవేళ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ని సెలెక్ట్ చేస్తే పోస్ట్ ట్యాక్స్ మీకు ఏదైతే ఆ స్కీమ్స్ లో చెప్తున్నారో ఆ బెనిఫిటే వస్తుంది. మరి నేను ఆ స్కీమ్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా. రెండు నాకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కంటే ఆ స్కీమ్స్ బెటర్ కదా అంటే మధ్యలో మీరు తీసేద్దాం అనుకుంటే మీ అసలు మీకు వస్తుంది అక్కడ, బట్ ఈ బ్యాంక్స్ దగ్గర మీకు వస్తుంది మీ అసలు ప్లస్ వడ్డీ. అది నేను చెప్పాలనుకుంటుంది. ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి రిటర్న్, ఇంకొకటి పాలసీ. ఐ మీన్ మన వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి ఆర్థిక భరోసా, మనకి ఏదైనా జరిగితే వాళ్ళకి డబ్బులు వెళ్ళడం. రిటర్న్స్ రిలేటెడ్ గా ఈపీఎఫ్లు, పీపీఎఫ్లు, సుకన్య సమృద్ధి యోజన కానీ ఈవెన్ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫ్టర్ పోస్ట్ ట్యాక్స్ చూసినా సరే కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో మీరు వేసేది ఆ ఫిక్స్డ్ ఇన్కమ్ స్కీమ్స్ ని బీట్ చేస్తాయి. అండ్ మీ వాళ్ళకి ఇచ్చే ఆర్థిక భరోసాని, టర్మ్ ఇన్సూరెన్స్, నో డౌట్ ఏ మాత్రం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా సరే కంప్లీట్ గా టర్మ్ ఇన్సూరెన్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. మీ డబ్బులు మీకు తిరిగి వస్తుంది అంటారు, కానీ అసలు ఎప్పుడు వస్తుంది, ఎన్ని సంవత్సరాలు కట్టిన తర్వాత అసలు వస్తుంది అనేది కనుక్కోండి. అండ్ లోన్ ఇస్తారంటే నేను ఎంత కడితే నాకు ఎంత లోన్ ఇస్తారో తెలుసుకోండి. ఆ లోన్ రిలేటెడ్ గా కూడా పీపీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి వస్తుంది. కాబట్టే అంటారు ఇన్వెస్ట్మెంట్ ని, ఇన్సూరెన్స్ ని కలపద్దు అని. అండ్ ఒకవేళ మీరు ఫిల్ చేసినప్పుడు మీరు బిజీగా ఉండి ఏదైనా పర్టికులర్ టైంలో మీకు వీటి రిలేటెడ్ గా పూర్తి వివరాలు తెలుగులోనే అందించగలిగే ఏజెంట్ తో మీరు మాట్లాడాలనుకున్నా, అంటే మీకు నాలెడ్జ్ లేదు బట్ పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు, ఒక ఏజెంట్ సహాయం కావాలనుకుంటున్నారన్నా, ఇలా పాలసీ బజార్ లోకి వచ్చిన తర్వాత మీకు ఈ విండో వస్తుంది. మీరు ఏదైనా ఫ్రీ టైంలో ఉంటే మీకు కాల్ చేయమంటారా, మీరు ఏ డేట్ లో ఫ్రీగా ఉంటారు, ఏ టైంలో ఫ్రీగా ఉంటారో చెప్తే మేము ఆ టైంలోనే కాల్ చేస్తామని మీకు పూర్తి సమాచారం ఇచ్చే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. తీసుకోవడం, తీసుకోకపోవడం తర్వాత విషయం. ఏ పాలసీలైనా ఇతర పాలసీలను వేసే ముందు ఒక్కసారి వాటి క్యాలిక్యులేషన్స్ ని చూసుకోండి. రిటర్న్స్ అంటారు, మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి వచ్చే డబ్బులు అంటారు, మీరు కట్టిన డబ్బులు వెనక్కి వచ్చేస్తుంది అంటారు, మీ పాలసీ మీద లోన్ వస్తుంది అంటారు. కానీ వీటన్నిటికీ అటాచ్ అయిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు తెలియకపోతే మాత్రం మీరు కట్టిన అసలు తెచ్చుకోవడం కూడా చాలా పాలసీల్లో కష్టం అవుతుంది. అండ్ ఇంకొన్ని పాలసీలు ఇలా ఫిక్స్డ్ కాని పాలసీలు కొన్ని ఉన్నాయి, మన స్టాక్ మార్కెట్ తో లింక్ అయిపోయే పాలసీలు ఉంటాయి. అవి గతంలో చూపించిన రిటర్న్స్ ని ఫ్యూచర్ లో కూడా అదే రిటర్న్స్ వస్తాయి అంటారు, కానీ గతంలో ఉన్నవే ఫ్యూచర్ లో రావాలని గ్యారంటీ లేదు కదా. కాబట్టి ప్రతి దానికి ఉంటున్న రిస్క్ ని అర్థం చేసుకొని పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే మీరు పెడుతున్న డబ్బులు రేపటికి ఎల్లుండి కోసం కాదు, మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న పెట్టుబడులు. కాబట్టి ఖచ్చితంగా 1-2 సార్లు మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ అన్ని అడిగి తర్వాత మాత్రమే మీరు ముందుకు వెళ్ళాలి. అండ్ నేను ఎలా అయితే పాలసీ తీసుకున్నానో ఆ పాలసీ తీసుకున్న లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ ఒక పాలసీ తీసుకోవడానికి ఇంకేదైనా మీకు క్వశ్చన్స్ ఉంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, ఏదైతే మీరు ఇవాళ కడతారో
కడతారో అదే మీ లైఫ్ లాంగ్ కడతారు. ఈ పాలసీ టెన్యూర్ అంతా కూడా అదే కడతారు. కాబట్టి త్వరగా తీసుకుంటే, మీ బర్త్డే వచ్చే ముందే తీసేసుకుంటే ప్రీమియం తక్కువ ఉంటది. సో ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని ఎంత కట్టాలో చూసుకోండి. నెక్స్ట్ మీ బర్త్డే వచ్చే ముందు, మీ పుట్టినరోజు వచ్చే ముందే పాలసీ తీసేసుకుంటే నెక్స్ట్ మీ వయసు ఎంత పెరుగుతున్నా ఈ ప్రీమియం పెంచరు. లేదంటే మీ పుట్టినరోజు తర్వాత తీసుకున్నారనుకోండి, ఇంకొక సంవత్సరం ఎక్కువ పెరిగిన వాళ్ళు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ప్రీమియం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ వెళ్ళి కంపేర్ చేసుకొని చెక్ చేసుకొని మీకు మీ ఫ్యామిలీకి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తో పాటు మెరుగైన స్కీమ్స్ లో నాలెడ్జబుల్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఈ స్కీమ్స్ మీరు ఇందాక ఏదైతే ఫిక్స్డ్ రిటర్న్ స్కీమ్స్ చెప్పానో 5 లక్షలు సంవత్సరానికి కట్టేటివి, అండ్ మీకు చాలా స్కీమ్స్ బయట కనిపిస్తుంటాయి. అవి వేస్ట్ కంప్లీట్ గా అంటే అలా ఏం కాదు. ఎవరికి బెస్ట్ అంటే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వనంటున్నారు, బికాస్ ఇక్కడ ఎంప్లాయీస్ కి మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఆర్ బిజినెస్ పీపుల్ ఎవరెవరైతే సంపాదిస్తూ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారో, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కాదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం. ఇప్పుడు 12 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ కదా. నెక్స్ట్ సంవత్సరం ఒకవేళ మీరు బిజినెస్ చేస్తున్న వాళ్ళ 7 లక్షలు నా ఇన్కమ్, 8 లక్షలు నా ఇన్కమ్, మన ఐటీఆర్ ని ఫైల్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు కట్టమని కాదు, మీరు ఫైల్ చేయాలి. నాకేం ట్యాక్స్ లేదని ఫైల్ చేయాలి. అలాంటి ఫైలింగ్స్ మీ దగ్గర ఉంటే మీకు సంపాదన వస్తుందనే గ్యారంటీ వీళ్ళకుంటే అప్పుడే ఇస్తారనమాట. సో మీరు నేను స్టార్టింగ్ లో చెప్పిన 2 పాలసీలు ఎవరికైనా ఇచ్చేస్తారు. కానీ ఈ పాలసీని మీరు పొందడం నార్మల్ గా ఎంప్లాయీస్ కి అయితే చాలా ఈజీ. బయట వ్యాపారస్తులకైతే వాళ్ళ ఐటీఆర్స్ ఉంటే పని అయిపోతుంది. బట్ మిగతా వాళ్ళకి చాలా కష్టం. ఆల్రెడీ దీనికోసం చాలా వరకు కష్టపడిన వాళ్ళకి ఈ విషయం ఐడియా ఉంటుంది. ఇప్పటికీ మాకు టర్మ్ ఇన్సూరెన్స్ రావట్లేదు, ఏం చేయాలని అడిగే వాళ్ళే చాలా మంది ఉంటున్నారు. వాళ్ళకి ఇందాక నేను చెప్పిన ఫిక్స్డ్ ఇన్కమ్ పాలసీలు ఉన్నాయా, అవి ఇంకొంచెం బెటర్ అవుతాయేమో. వస్తుంటే ఇది మాత్రం ఒక అద్భుతం, చాలా కొద్ది మందికే ఇస్తారు. అందులో మీరు ఉన్నారంటే మిస్ చేసుకోకండి. మీకు మీ ఫ్యామిలీకి సంబంధించి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవాళ తీసుకోండి. బర్త్డే వచ్చే ముందే ఎంత అవుతుందో చూసుకొని, వచ్చిన తర్వాత క్యాలిక్యులేట్ చేసి పెట్టుకొని, పుట్టినరోజుకు ముందే మీరు మంచి టర్మ్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీకి తీసుకుంటూ ఏ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా నేను చెప్పిన క్యాలిక్యులేషన్స్ అన్నిటిని ఒకసారి చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ, అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.